నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? చరణ్ గారు, ఏంటి హాసిని? ఇందాకేం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చానంటే ఏదో పర్సనల్ గా మాట్లాడడానికి అయి ఉంటుంది అనుకుంటున్నారా? అవును సార్, పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటది? నేను మొదటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీకెప్పుడు రేఖ మీద మంచి అభిప్రాయం లేదు, ఈ పెళ్లి ఇష్టం లేదు. అలాంటిది సడన్ గా ఒక రోజు అక్కడికి వచ్చి రేఖను చేసుకుంటానని చెప్పారు. ఇప్పుడు మీ మాటల్లో కూడా ఈ పెళ్లి మీద అయిష్టతే వినపడింది. అది నిజమేనా? నిజమే. మరి ఇష్టం లేని ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు? నేను ఈ పెళ్లికి వ్యతిరేకమై ఈ ప్రశ్న అడగట్లేదు. రేఖతో మీ పెళ్లి జరగాలని ఆ ఇంటి మనిషిగా నేను కోరుకుంటున్నాను. కానీ నా డౌట్ క్లియర్ చేసుకోవాలని అడుగుతున్నాను. ఎందుకు ఒప్పుకున్నారు ఈ పెళ్లికి? దానికి 2 రీజన్స్. రెండా? ఏంటి? ఒకటి వారాహి, మా అక్క. రెండోది నువ్వు. నేను కూడానా? ఎస్. మీ అక్క పెట్టిన కండిషన్ వల్లే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అక్క అక్క కండిషన్ పెట్టిందా? ఏంటది? కానీ నాదొక కండిషన్. ఏంటది? మీరు రేఖని పెళ్లి చేసుకుంటేనే నేను రఘుని పెళ్లి చేసుకోను. మీ అక్క నీ జీవితం బాగుండాలని, తను ప్రేమించిన నన్ను కాదని వేరే వాడిని చేసుకోవడానికి ఒప్పుకుంది. నేను తన ఆశను గౌరవించి నాకిష్టం లేని రేఖను చేసుకుంటే నీ జీవితం బాగుంటుందని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అర్థం కాలేదా? మీ అక్క నన్ను ప్రాణంలా ప్రేమించింది. నేను తను అంతకంటే ఎక్కువగానే ప్రేమించాను. కానీ నేను తను చేసుకుంటే రేఖ, అరుంధతి గారు నిన్ను టార్చర్ పెడతారనే భయంతో మీ అక్క తన ప్రేమని చాలా తేలిగ్గా త్యాగం చేసేసింది. నా వల్ల కూడా ఈ ఇంటి మనుషుల్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అందుకే ఇప్పుడు రఘు గారితో పెళ్లి కొప్పుకొని వాటిని దూరం చేస్తున్నాను. ప్లీజ్ హాసిని, నువ్వు కూడా విడాకులు తీసుకోవద్దు. ఈ పెళ్లి పెద్దగా వచ్చేసావు కదా. నిజమైన ప్రేమకి అర్థం ప్రేమించిన వాళ్ళని గౌరవించడం అని నాకు అర్థమైంది. అందుకే వారాహిని మనసులో నుంచి తీసేయలేక బాధని భరిస్తూనే పెళ్లికి తల ఊపాను. ఈ పెళ్లి జరిగితే నీ భర్తతో నువ్వు హ్యాపీగా ఉంటావు, రేఖ హ్యాపీగా ఉంటుంది. కానీ నేను, సరే నా సంగతి పక్కన పెట్టాయి. వారాహి, మరి వారాహి పరిస్థితి ఏంటి? నిజంగా తను ఇష్టం లేని ఆ పెళ్లి చేసుకుంటుందా? ఇష్టపడ్డ వాడిని వేరే వాడికి ఇచ్చేసి తను సంతోషంగా బతకగలుగుతుందా? నిన్ను బలవంతంగా ఒప్పించి అత్తారింటికి పంపిస్తే నీ జీవితం ఆటోమేటిక్గా బాగుంటుందని అప్పుడు నిన్ను ఆ ఇంటికి పంపేసింది. కానీ తన ప్రేమని, తన జీవితాన్ని బలిస్తేనే నీ జీవితం బాగవుతుందని ఇప్పుడు ఇంత పెద్ద త్యాగం చేస్తుంది. ఎవరు చెప్పారో కానీ మంచి వాళ్ళందరికీ మంచి జరుగుతుందని ఓ పిచ్చి తీరి చెప్పారు. నిజంగా వారాహిని ప్రేమించిన నేను వారాహిని చేసుకుంటే
ఆ మాట నిజమై ఉండదేమో. రేఖను చేసుకుంటున్నాను కాబట్టి ఆ మాట చాలా తప్పు. అందరి మంచి కోరుకునే వారాహికి మంచి జరగట్లేదు కాబట్టి ఆ మాట ఖచ్చితంగా తప్పే.